సంబంధించిన కంపెనీలన్నిటిపై కూడా దాడులు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మీరు మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించారు, జగన్మోహన్ రెడ్డికి సునీల్ రెడ్డి బంధువు కూడా అని చెప్పి. అంటే బంధుత్వం కూడా ఉందా, లేకపోతే కేవలం జైల్లో ఉన్న సమయంలో సన్నిహితుడు అవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? ఏంటి అసలు వాళ్ళ బంధుత్వం? ఆయన జైల్లో ఉన్నప్పుడు సన్నిహితుడు కావడంతో పాటు జగన్ సతీమణి భారతీరెడ్డి తరపున కూడా ఆయన బంధువు అని కూడా సిట్ అధికారులకు సమాచారం అందింది. అదేవిధంగా దీంతో పాటు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో జగన్తో పాటు ఇతను జైల్లో ఉన్నాడు అని కూడా సిట్ అధికారులకు సమాచారం అందింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సునీల్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితంగా మెలగటంతో పాటు ఆయనకు సంబంధించి 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆయన పలు కంపెనీలు జగన్ సూచన మేరకు ఏర్పాటు చేశారు అనేది కూడా సిట్ అధికారులు చెబుతున్నారు. ఈరోజు ఏదైతే దాడులు జరుగుతుందో ఆ దాడులకు సంబంధించి ముఖ్యంగా అందులో ఉండే లావాదేవీలు, డబ్బులు, ఈ మద్యం ముడుపులు ఏమైనా ఎన్రూట్ అయ్యాయా కంపెనీల్లోకి, అదేవిధంగా వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు ఏంటి అనేది కూడా సిట్ అధికారులు బయటికి తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మొత్తం 10 కంపెనీలు, ఇందులో ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి కూడా సిట్ అధికారులు సమాచారం ఇస్తున్నారు. ఈ ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనేది కూడా ఓబులాపురం మైనింగ్ కంపెనీతో పాటు జగతి పబ్లికేషన్స్లో కూడా అప్పుడు పెట్టుబడులు పెట్టింది అని కూడా జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ పేర్కొంది అని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ సమాచారాన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది. దీనికి సంబంధించిన సమాచారం సిట్ అధికారులకు అందినప్పటికీ దాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకునేందుకు జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ వేసిన ఛార్జ్షీట్కి సంబంధించి కూడా వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. అందువల్ల ఈ ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్తో పాటు సునీల్ రెడ్డి ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో జగన్తో పాటు జైల్లో ఉన్నారని చెబుతుండటంతో పాటు ఇక జగన్ సతీమణి భారతీరెడ్డికి ఇతను సునీల్ రెడ్డి బంధువు, తద్వారా ఆయన జగన్కు సన్నిహితం అయ్యాడు. ముందు జైలు మేట్ అయిన తర్వాత బంధువు కూడా కావటంతో ఇతను జగన్తో సన్నిహితంగా మెలుగుతున్నాడు అనేది కూడా సిట్ అధికారులు సమాచారం ఇస్తున్నారు. అందువల్ల సిట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సిట్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళంతా కూడా మొత్తం 10 కంపెనీల్లో కూడా దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో, విశాఖపట్నంలో 1 ప్రాంతంలో మొత్తం సిట్టు బృందాలంతా కూడా దాడులు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ కొలీగ్ సాగర్ సొసైటీలో ఉండే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ సునీల్ రెడ్డికి చెందిన సంస్థ దగ్గర ఉండి ఆయన అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో కూడా అందించారు. అక్కడ ఏం దాడులు జరుగుతున్నాయి అనేది మొత్తం 13 మంది ఏపీ సిట్ అధికారులు అక్కడ దాడులు నిర్వహిస్తున్నారు అని కూడా చెబుతున్నారు. సిట్టు అధిపతిగా ఉండే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈ దాడులు మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన సిట్టు కూడా దూకుడు పెంచింది. ఇంకొక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. మనకు తెలుసు, ఎందుకంటే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు, దానికి సప్లిమెంటరీ వేశారు. తర్వాత ఇప్పుడు అయిపోయేటువంటి ఛార్జ్ షీట్లో ఏమైనా కీలకంగా, అంటే ముఖ్యంగా అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటువంటి అంశం వరకు వెళ్ళే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా, లేకపోతే అందుకు సంబంధించినటువంటి మొత్తం కూడా వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత ఇక నెక్స్ట్ ఇదే అనేటువంటి పరిస్థితి ఏమన్నా ఉండబోతుందా? ఒక క్లారిటీ ఏమన్నా రాబోతుందా నెక్స్ట్ ఛార్జ్ షీట్తో? శ్రీహరి, ఇందులో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడుతో పాటు ఆయన పిఏలు బాలాజీ, నవీన్ల పాత్రను గురించి వివరించే అవకాశం ఉంది. అంటే మద్యం ముడుపులు, మద్యం డిస్టిలరీల నుంచి సేకరించింది రాజకేశిరెడ్డి. రాజకేశిరెడ్డి దగ్గర నుంచి ఆ ముడుపులు ఎవరి ఆదేశాల మేరకు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతికి వచ్చి అక్కడి నుంచి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉండే వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకి సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు అనేది కూడా మొదటి ఛార్జ్ షీట్లోనే సిట్టు అభియోగం మోపింది. అందువల్ల ఇప్పుడు ఏదైతే అభియోగం మోపిందో సిట్టు, దాన్ని ప్రూవ్ చేసేందుకు ఇప్పుడు దానికి సంబంధించిన డేటా కోసం అని చెప్పి సిట్టు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో సిట్టు కొంతవరకు సఫలీకృతమైంది. వెంకటేష్ నాయుడు ఫోన్లో ఏదైతే ఆయన నోట్ల కట్టల మధ్య బ్లాక్ డ్రెస్ వేసుకొని నుంచొని ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి అనేది నోట్ల కట్టలను లెక్కించడంతో పాటు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ఒక వీడియో ఆయన ఫోన్ నుంచి కూడా రికవరీ చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం డబ్బులు ఏవైతే ఉన్నాయో, అంటే
జూన్ 2024 ఎన్నికల సమయంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంలో 8,20,00,000 రూపాయలను ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అప్పట్లో ఈ డబ్బులన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహనంలో ఆయన గన్మెన్ కూడా తీసుకువస్తున్నారు అని కూడా సిట్ అధికారులకు సమాచారం అందింది. గన్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అది ధృవీకరించింది. ఈ నేపథ్యంలోనే 200 నుంచి 300 కోట్ల రూపాయలు కూడా ఇక్కడికి చేరాయి అని అంటే ఎవరి ఆదేశాల మేరకు చేరాయి, అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది కూడా ఈ ఛార్జ్షీట్లో పేర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ శ్రీహరి ఇక్కడ ఒక విషయం ఉంది, అంటే ఒక దర్యాప్తు అధికారి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో ఉండే